ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని? ఎందుకంటే జగన్ వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు అంటున్నారు కదా, అందరూ పథకాలు పెట్టి ప్రజలను సోమరిపోతులు చేసేసారని చెప్పి అంటున్నారు. అనుకుంటే మనం ఏం చేద్దాం చెప్పు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నెక్స్ట్ సీఎంగా జగన్ గారు గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ పారిపోవాలంటున్నారు. బీహార్ కాకపోతే చంద్రమణ్ణి పోతారు. పోనీ ఏమైంది? జగన్ గారి కోసం ఎక్కడి దాకా వెళ్తారా? ఎందుకు అంత అభిమానం మీకు? నాకున్న అభిమానం ఆయన మీదే ఉంది. ఎందుకు? పథకాలు పెట్టారని. మరి ఇంతకన్నా ఎక్కువ పథకాలు బాబు గారు కూడా ఇస్తాడు. బాబు గారి మాటలు నమ్మాల్సిన మాటే. పోయినసారి అన్నాడు బాబు రావాలి, జాబ్ రావాలన్నాడు. ఎవరికి ఇచ్చాడు జాబులైనా? తెలుసా? ఎవరికైనా ఇచ్చాడా? ఇలా రుణమాఫీ అన్నాడు. ఎవరికి రుణమాఫీ చేశాడు? ఎవరి సోదరులకు చేశాడు. అంతేనా? చెప్పలేంది? చెప్పండి. సోదరులకి చేసింది ఆయన. అంతే అంతే. మరి ఇప్పుడు చూడబోతుంటే ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే అందజేస్తున్నారని చెప్పి బాబు గారు అంటున్నారు. అంటాడు బాబు. ఏదైనా మాట్లాడి చలామణి అయింది. బాబు ఏదైనా మాట్లాడి అబద్ధాలేక మాట్లాడి నిజాలు చెబుతారా బాబు? చెప్పాడు ఎప్పుడన్నా? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ గారిని నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అడుగుతున్నారు. ఆయన అంటే ఆయన స్థాయి ఎంత? ఆయన ఎంత ఉన్నాడు? ఎంతలో ఉన్నాడు ఆయన చెప్పు. ఆయన స్థాయి ఏంది చెప్పండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, జగన్ గారు ఓడిపోతారంటారా? జగన్ గెలుస్తాడు అంటున్నా. 100 మంది పుట్టుండే కాక జగన్ గెలుస్తాడు. జగన్ గారే గెలుస్తారు.